మైనటువంటి గోమతి నదీ తీరంలో ఉన్న నైమిషారణ్య దివ్యక్షేత్రం. కలియుగంలో కలిపురుషుడి యొక్క బాధ లేనటువంటి ఏకైక దివ్యక్షేత్రం నైమిషారణ్య క్షేత్రం. ఇక్కడ ఏ తపస్సు చేసినా, ఏ ధ్యానం చేసినా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి బ్రహ్మదేవుడు నిర్ణయించినటువంటి ఏకైక ప్రాంతం. కలియుగంలో ప్రారంభంలో మొట్టమొదటిసారి చాలా అద్వితీయంగా 1000 సంవత్సరాల పాటు సత్రయాగం కొనసాగినటువంటి క్షేత్రం నైమిషారణ్య క్షేత్రం. వేదవ్యాస భగవానుడు 18 పురాణాలు రచించిన తర్వాత ఆ 18 పురాణాలు కూడా బోధింపబడ్డటువంటి ఏకైక దివ్యక్షేత్రం నైమిషారణ్య దివ్యక్షేత్రం. ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి గోముఖి నది ప్రవహిస్తూ ఉన్నది. అనేకమైనటువంటి కోట్ల కొలది గోవులు ఇక్కడ సంచరించడం వల్ల ఏర్పడ్డటువంటి ఆ గోవుల యొక్క పాదధూళితో ఏర్పడ్డటువంటి ఒక దివ్య నదీరాజమే గోముఖి నదీ క్షేత్రం. ఇలాంటి